దినసరి ధ్యానం. అన్నింటినీ మించిన దేవుని ఆనందం. లోకం ఆనందాన్ని సంపద, విజయం లేదా ఆస్తులతో కొలిచినప్పుడు, కీర్తనకారుడు దేవుని నుండి మాత్రమే లభించే లోతైన శాశ్వతమైన ఆనందాన్ని మనకు గుర్తు చేస్తాడు. వారి ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయముడు పుట్టించితివి. కీర్తనలు 4:7. ఈ మాటలు ప్రాపంచిక సంతృప్తికి మరియు దైవికమైన సంతృప్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందంగా వివరిస్తాయి. నిజమైన ఆనందం సమృద్ధిలో కాదు, దేవుని సన్నిధిలో ఉంటుంది. ప్రజలు తరచుగా కొత్త ఆస్తులు, పదోన్నతులు లేదా సుఖాలు వంటి భౌతికమైన వృద్ధిని వేడుకగా జరుపుకుంటారు. కాని ఆ ఆనందాలు ఉదయపు మంచులా కరిగిపోతాయి. దేవుడు ఇచ్చే ఆనందం గాఢాంధకార రాత్రులలో కూడా నిలిచి ఉంటుంది. అది ఆయన ప్రేమ, శాంతి మరియు మనం ఆయనకు చెందిన వారమనే భరోసా నుండి ఉద్భవిస్తుంది. ఈ ఆనందం పరిస్థితులపై ఆధారపడి ఉండదు. సకల మేలులకు మూలమైన ప్రభువుతో ఉన్న సంబంధం నుండి ఇది ప్రవహిస్తుంది. మన హృదయాలు దేవుని చిత్తంలో విశ్రాంతి పొందినప్పుడు, ప్రాపంచిక లాభాలు ఎప్పటికీ అందించలేని ఒక పవిత్రమైన సంతృప్తిని మనం అనుభవిస్తాం. ఇతరులకు సంపద మరియు విజయానికి చిహ్నాలైన ధాన్యం, ద్రాక్షారసం పొంగి పొర్లుతున్నప్పటికీ మన ఆత్మలు క్రీస్తు సన్నిధితో నింపబడినందున మనం ఆనందిస్తాం. ఈ అంతరంగిక ఆనందం మన భయాలను తొలగిస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు కొరతలో కూడా కృతజ్ఞతను నేర్పిస్తుంది. ఈ వాగ్దానాన్ని స్వంతం చేసుకోవాలంటే మనం ప్రార్థన, ఆరాధన మరియు విధేయత ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. మనం ఆయనపై మన హృదయాలను లగ్నం చేసినప్పుడు ఆయన డబ్బు మరియు సుఖాలు ఎప్పటికీ స్పృశించలేని శూన్యతను ఆయన నింపుతాడు. మన సంతృప్తి ఉపరితలంగా కాకుండా ఆత్మీయంగా మారుతుంది. దేవుడు ఆందోళన స్థానంలో భరోసాను, పోలిక స్థానంలో సంతృప్తిని మరియు శూన్యత స్థానంలో శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ నివేదన ఇదే కావాలి: ప్రభువా, నా అత్యధికమైన ఆనందం నీవే. ఆస్తుల కంటే నీ సన్నిధిని, ఐశ్వర్యం కంటే నీ శాంతిని నేను ఎంచుకుంటున్నాను. మనం దేవుణ్ణి మన పరమానందంగా చేసుకున్నప్పుడు ఆయన ఎప్పటికీ తరగని ఆనందంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దైవికమైన ఆనందమే జీవితంలో ప్రతి దశలో మనకు బలం మరియు కవచమవుతుంది. ప్రార్థన: ప్రభువా, ఎన్నటికీ వాడిపోని నీ ఆనందంతో నా హృదయాన్ని నింపుము. భౌతికమైన ఆశీర్వాదాలలో కాకుండా కేవలం నీయందే సంతృప్తిని కనుగొనడం నాకు నేర్పించు. నీ సన్నిధే నాకు పరమానందమై ఉండునుగాక మరియు ప్రతిరోజూ నా జీవితంలో నీ శాంతి పొంగి పొరలునుగాక. యేసునామంలో ఆమెన్.